నమస్కారం. మనందరి జీవితంలో ఇది జరుగుతూనే ఉంటుంది కదా. ఏదో ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంటాం, దానిమీద పక్కాగా నడవాలి అని బలంగా అనుకుంటాం. కాని ఏమవుతుంది? కొద్ది రోజులకే ఏదో ఒక తెలియని శక్తి మనల్ని వెనక్కి లాగేస్తున్న ఫీలింగ్. అసలు మనల్ని ముందుకు పోనివ్వకుండా ఆపేదేంటి? ఈరోజు మనం శ్రీ రమణ మహర్షి చెప్పిన మాటల నుంచి సరిగ్గా ఇదే ప్రశ్నకు జవాబు వెతుకుదాం. పదండి, ఈ లోతైన ప్రయాణం మొదలుపెడదాం. ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకు వెళ్తామంటే, ఫస్ట్ ఒక భక్తుడి సందేహంతో మొదలుపెడతాం, తరువాత భగవాన్ అసలు కారణమేంటో చూస్తాం, మరి దానికి పరిష్కారం, ఆ సంస్కారాలని ఎలా తొలగించాలో తెలుసుకుంటాం, ఆ తరువాత గురువు సాధకుడి పాత్రలేంటో చూసి ఫైనల్గా అసలు నిజమైన జ్ఞానాన్ని ఎలా కనుగొంటారో చర్చిద్దాం. రైట్. సో మొదటి సెక్షన్ భక్తుడి సందేహం. ఈ మొత్తం చర్చకు అసలు మూలమిదే. ఇది ఎవరో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నలా అనిపించినా నిజానికి ఇది మనలో చాలామందిని ప్రతిరోజూ వేధించే ఒక పెద్ద ప్రశ్న. చూశారా ప్రశ్న ఎంత సూటిగా ఉందో? దేవుడు ఉన్నాడని తెలుసు, ఆధ్యాత్మిక మార్గం మంచిదని తెలుసు, అయినా సరే మనసు ఎందుకు దానిమీద నిలకడగా ఉండదు? ఎందుకు పదే పదే పక్కదారి పడుతుంది? ఈ పోరాటం ఏదైనా ఒక కొత్త మంచి అలవాటును మొదలు పెట్టాలని ప్రయత్నించిన మనందరికీ బాగా తెలిసిన విషయమే కదా. మరి ఈ ప్రశ్నకు, ఈ సందిగ్ధతకు రమణ మహర్షి ఏం సమాధానమిచ్చారు? ఆయన ఈ సమస్యను పైపైన చూడలేదు, దాని మూలాల్లోకి వెళ్ళి చాలా స్పష్టంగా విశ్లేషించారు. మనలో చాలామంది ఊహించని ఒక కారణాన్ని చెప్పారు. ఈ ఒక్క వాక్యంలోనే అసలు రహస్యమంతా ఉంది. సమస్య ఎక్కడో బయటలేదు, మన లోపలే ఉంది. మనసులో ఎప్పట్నుంచో పేరుకుపోయిన సంస్కారాలు, ఇంకా వాసనలు, అవే దీనికి అసలైన కారణం. ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఈ రెండు పదాల గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఈ సంస్కారాలు, వాసనలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎన్నో జన్మల నుంచి మనలో పేరుకుపోయిన అలవాట్లు, మన నమ్మకాలన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఊహించుకోండి, మనం ఒక కొత్త దారిలో వెళ్ళాలి అనుకుంటాం. కాని మన కాళ్ళు ఏం చేస్తాయి? మనకు తెలియకుండానే పాతదారివైపే లాక్కెళ్ళిపోతాయి. ఆ పాతదారే ఈ వాసనలు. అంటే మనల్ని నడిపించేది మన సంకల్పశక్తి కాదు, మన పాత, లోతుగా పాతుకుపోయిన అలవాట్లేనన్నమాట. సరే, కారణమైతే తెలిసింది. మరి పరిష్కారమేంటి? మన లోపల ఇంత బలంగా, ఇంత లోతుగా పాతుకుపోయిన ఈ వేళ్లను ఎలా పెకిలించాలి? రండి, ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. మహర్షి చాలా క్లియర్గా చెప్పారు. ఈ వాసనలను మనం పట్టించుకోకుండా వదిలేస్తే మనస్సులో ఎప్పుడూ గందరగోళం, ఆందోళన తప్పదు. అవి ఉన్నంతవరకు మనం ఎంత మంచి మార్గాన్ని ఎంచుకున్నా దానిమీద స్థిరంగా నిలబడటం అసాధ్యం. సింపుల్. దీనికి పరిష్కారం పైపైన ప్రయత్నించడం కాదు. మహర్షి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. కలుపు మొక్కను చూడండి, దాన్ని పైన తుంచితే ఏమవుతుంది? మళ్లీ వస్తుంది, ఇంకా బలంగా పెరుగుతుంది. అలా కాదు, దాన్ని కోకటివేళ్లతో సహా పెకిలించి పారేయాలి. అలాగే మన సంస్కారాలను కూడా పూర్తిగా నిర్మూలించడానికి మన సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి. అయితే ఈ కష్టమైన పనిలో, అంటే ఈ సంస్కారాలను పెకిలించే ఈ ప్రక్రియలో ఎవరి బాధ్యత ఎంత? గురువేం చేస్తారు? సాధకుడేం చెయ్యాలి? ఆ పాత్రల గురించి ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, గురువు ఒక గైడ్, ఒక దిక్సూచి లాంటివారు. వాళ్లు కరెక్ట్ దారి చూపిస్తారు, ఏం చెయ్యాలో వివరిస్తారు. కాని ఆ దారిలో నడవాల్సిందెవరు? ఆ చెప్పినవి ఆచరణలో పెట్టాల్సిందెవరు? సాధకుడే. ఆ ప్రయాణాన్ని మనకోసం ఇంకెవరూ చేయలేరు. సాధకుడి పాత్ర ఎందుకు ఇంత కీలకమంటే, ఆ నిరంతర అభ్యాసం, ఆ సాధన అనే నిప్పులోనే పాత వాసనలన్నీ కాలి బూడిదైపోతాయి. గురువు ఈ బాధ్యతను శిష్యుడిమీద నమ్మకంతో ఉంచుతారు. ఎందుకంటే ఆ విజయాన్ని, ఆ అనుభూతిని సాధకుడు స్వయంగా సాధించి తీరాలి. అది వేరొకరు ఇస్తే వచ్చేది కాదు. ఇప్పుడు ఈ మొత్తం ప్రయాణంలో ఫైనల్ స్టేజ్కి, అత్యంత ముఖ్యమైన దశకు వచ్చేశాం. ఇంత కష్టపడి సాధన చేసిన తరువాత ఆ సాధకుడికి దొరికే అంతిమ ఫలమేమిటి? అసలీ ప్రయాణం గమ్యమేంటి? ఇక్కడే అస్సలు విషయముంది. ఈ సాధన అంతా కేవలం కొన్ని చెడు అలవాట్లను వదిలించుకోవడానికి మాత్రమే కాదు. దాని వెనక ఒక గొప్ప పరివర్తన, ఒక అద్భుతమైన ఆవిష్కరణ దాగి ఉంది. ఆ ఆవిష్కరణే అసలైన జ్ఞానోదయం. సాధన చేస్తూ ఉండగా చివరికి సాధకుడు కనుగొనే అంతిమ సత్యమిదే.
ఏదైతే మొదట్లో ఒక పెద్ద పర్వతంలాంటి అడ్డంకిలా కనిపించిందో, ఏదైతే అధిగమించలేని అజ్ఞానంలా భయపెట్టిందో అది నిజానికి లేనేలేదు అని తెలుసుకుంటారు. అదంతా ఒక భ్రమ, ఒక మాయ అని స్వయంగా అనుభవంలోకి వస్తుంది. చూశారుగా, ఒక భక్తుడి సందేహంతో మొదలైన ఈ ప్రయాణం సమస్య మూలాన్ని అర్థం చేసుకోవటం, దానికి సాధనే పరిష్కారమని తెలుసుకోవడం, చివరికి అజ్ఞానమే ఒక భ్రమ అని తెలుసుకోవడంతో ముగుస్తుంది. మరి ఈ విశ్లేషణను మనం ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. మనల్ని వెనక్కి లాగుతున్న ఈ లోతైన వాసనలను మనలో మనం గుర్తించడం ఎలా మొదలుపెట్టాలి? దీని గురించి ఆలోచించండి.